క్రాస్ ఓటింగ్, ఒక పార్టీకి అసెంబ్లీలో ఓటు వేసి ఇంకొక పార్టీకి పార్లమెంట్లో ఓటు వేయడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అలా ఎందుకు వేశారు, తెలిసి వేశారా తెలియక వేశారా అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 11 స్థానాలతో సరిపెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు ఏదైతే పార్లమెంట్ స్థానాలు సాధించింది. యాక్చువల్గా దాన్ని ఇంటూ 7 లెక్కేసుకుంటే 28 స్థానాలు వచ్చినట్టు. మరి 28 స్థానాలు రాకుండా 11 ఎందుకు వచ్చినాయి అంటే ఇదే అసలు పాయింట్. ఎన్డీఏ దాదాపుగా ఆ పార్టీల లోక్సభ అభ్యర్థులకి తక్కువ ఓట్లు రావడంతో వైకాపాకు విజయం దక్కింది. తిరుపతి లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన లోక్సభ అభ్యర్థి వరప్రసాద్ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఆయనకి 1,34,883 ఓట్లు తక్కువగా వచ్చినాయి. ఫలితంగా అక్కడి నుంచి వైకాపా అభ్యర్థి గురుమూర్తి 14,569 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలోనూ ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 4.9 లక్షల ఓట్లు లభించితే లోక్సభకు పోటీ చేసిన కొత్తపల్లి గీతకు 69,000 ఓట్లు తగ్గాయి. ఇక్కడ వైకాపా లోక్సభ అభ్యర్థి 50,580 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు అరకులో నోటాకి 50,470 ఓట్లు పడ్డాయి. రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో 4 అసెంబ్లీ స్థానాలను కూటమి దక్కించుకున్న లోక్సభ స్థానాన్ని కోల్పోయింది. క్రాస్ ఓటింగ్ కారణంగా 76,071 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి మిథున్ రెడ్డి గెలిచారు. రాయచోట్ల కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థికి 95,925 ఓట్లు వస్తే లోక్సభ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి 70,568 ఓట్లే వచ్చినాయి. ఈ ఒక్కచోటే 25,000కు పైగా క్రాస్ ఓటింగ్ జరిగింది. మొత్తం 7 అసెంబ్లీలో కలిపి చూస్తే 73,632 ఓట్ల క్రాస్ ఓటింగ్ కారణంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. కడప లోక్సభ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచిన క్రాస్ ఓటింగ్ కారణంగా లోక్సభ అభ్యర్థి భూపేష్ రెడ్డి పరాజయం పాలయ్యారు. కడప అరకు లోక్సభ స్థానాల్లో ఐఎన్డీఏ కూటమి అభ్యర్థులకు 1,00,000కు పైగా ఓట్లు పోలేని. కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల, సిపిఎం అభ్యర్థి అప్పల నర్సకు పడిన క్రాస్ ఓటింగ్ కూటమి అభ్యర్థుల విజయావకాశాన్ని దెబ్బతీసింది. మచిలీపట్నం లోక్సభలోనూ అసెంబ్లీ స్థానాలకు పోలైన ఓట్ల కంటే 70,092 ఓట్లు కూటమి లోక్సభ అభ్యర్థి బాలసౌరికి తక్కువగా వచ్చినాయి. అయితే భారీ మెజార్టీ ఉండటంతో క్రాస్ ఓటింగ్ ఆయన విజయాన్ని ప్రభావితం చేయలేకపోయింది. మొత్తం 16 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే లోక్సభ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చినాయి. 9 లోక్సభ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు సాధించిన ఓట్లకు మించి లోక్సభ అభ్యర్థులు సాధించారు. అది ఇక్కడ స్పెషల్.